పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదర సహోదరులకు, విఘ్నులకు, వక్తలకు యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినము అనేకమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు చూసేదానికి ముందుగా సోషల్ మీడియాలో పాపులు పరిశుద్ధులు అనేటువంటి పాపము జన్మతోనే పాపులు అన్నటువంటి విధానము సోషల్ మీడియాలో మనం ఎక్కువ వీక్షిస్తున్నటువంటిది విదితమే. కాబట్టి ఒక మనిషి పరిశుద్ధుడిగా అసలు ఉన్నాడా, లేక పరిశుద్ధుడు ఎవరు, ఎవరిని పరిశుద్ధులుగా చేయగలరు, అది ఎలా సాధ్యము? పరిశుద్ధుడు కాదు అంటే పాపి అనే మనకు అర్థం వస్తూ ఉంది. ఆ విధానంలో ఒక చిన్న భాగాన్ని మీ ముందుకు తీసుకురావాలని సత్యవేద గ్రంథం బైబిల్లో నుండి కొన్ని లేఖన భాగములను మనం చూస్తాం. అదేమనగా మొదటి పేతురు రాసిన పేతురు మొదటి పత్రిక, సత్యవేద గ్రంథం బైబిల్లో నుండి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తాం. దేవుని వాక్యము ఏమని జ్ఞాపకం చేస్తుంది, మనం ఎలాంటి కలవరంలో జీవిస్తున్నామనేటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తాం. మొదటి పత్రిక, మొదటి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధులనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ముందుగా వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ వాక్య భాగము ధ్యానిస్తుండగా సహాయపడండి. సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న వీక్షకులు, ఈ మాటలు వింటున్న వారితో, వక్తలు, విఘ్నులతో, అనేకులతో మీరే మాట్లాడి మహిమ పొందమని, నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరచమని మీ సహాయం కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో జన్మ పాపము ఉందా లేదా అన్నటువంటిది సోషల్ మీడియాలో మరి విపరీతమైనటువంటి వివాదాస్పదముగా మారుతున్నటువంటి గత కొన్ని వారముల నుంచి, నెలల నుంచి ఈ మాటలను మరి క్రైస్తవేతరులను, నూతనంగా క్రీస్తును అంగీకరించినటువంటి వారిని, లేక సంఘాన్ని అతలాకుతలము చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనించినటువంటి విషయమే. కొంతమంది సహోదర సహోదరులైతే ఈ విషయంలో మరి సవాళ్ళు వేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తుంటున్నాం. ఇంత మాత్రమే కాదు, క్షణాలలో మిమ్మల్ని మట్టి కల్పిస్తాము, ఎవరొస్తారో డిబేట్కి రండి అన్నటువంటి వక్తలు, విఘ్నులు కూడా ఎందరో ఉన్నారు. అయితే నేను ఆ విషయాలన్నీ మీ ముందుకు తీసుకురావడం లేదు. క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మరి సహోదరులుగా మనందరము బైబిలు ఘనత కొరకు, ప్రభునామ మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకే మనము యేసుక్రీస్తు నామాన్ని ఈ లోకములో ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం.
మనం ఎవరి మీద గెలవడానికి, ఎవరిని ఓడించడానికి దేవుడు మన కొరకే రక్తం చిందించలేదు. మనము ఛాలెంజ్లు వేసుకోవడానికి కూడా కాదని నా అభిప్రాయం. ఒకవేళ అలాంటి వారికి నేనేమి హితోక్తి చేయడం లేదు. వారి విశ్వసనీయతకే విషయాన్ని విడిచిపెడుతున్నాం. మనం ఏ పని కొరకైతే వచ్చామో, ఏ పని కొరకైతే పిలువబడ్డామో ఆ పని చేయడం ఉత్తమమైన విషయము. ఆత్మల రక్షణ కొరకై మనం పాటుపడడమే మన కర్తవ్యంగా గుర్తెరగాలని ప్రభు పేరిట సహోదరులకు, విఘ్నులు, వక్తలకి ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనం చేసే వివాదముల ద్వారా ప్రభు నామానికి అవమానము, మనం పిలువబడిన పిలుపుకి అవమానకరమైన విషయం. బైబిల్కి, సత్యవేద గ్రంథం బైబిల్కి లేక సార్వత్రిక సంఘానికి అవమానకరముగా మన జీవన విధానము, మన బోధన విధానము ఉండకూడదన్నదే నా అభిప్రాయముగా మరి జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ లోకంలో ముందు అసలు పాపో కాదో తెలుసుకోవాలంటే మనము దానికి ముందుగా మరొకటి తెలుసుకోవాలి. పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారా ఈ అనంతమైన విషయంలో? భూమి మీద మరి జన్మించినటువంటి లేక ఈ భూమి మీద మనుగడ సాగిస్తూ ఈ ధాత్రిలో నివసిస్తున్నటువంటి వారు పరిశుద్ధుడు అసలు ఎలా అవుతాడు, పాపి ఎలా అవుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ముందు అసలు పరిశుద్ధుడు ఎవరు, ఎవరిని పరిశుద్ధులు చేస్తారు, ఎవరికి పరిశుద్ధత అవసరం అన్నటువంటి భాగాలు మనం సత్యవేద గ్రంథములో నుండి కొన్ని మాటలు చూస్తాం. వీక్షకులందరికంటే నేను అది తెలుపడనని ఎరుగుదును. అయితే ప్రభు నా హృదయం నుంచిన భారాన్ని బట్టి మాత్రమే ఈ మాటలు మీ గమనాన్ని తీసుకొస్తున్నా. కొంతమంది అంటున్నారు యేసుక్రీస్తు అసలు దేవుడే కాడు, యేసుక్రీస్తు అసలు పరిశుద్ధతనే లేదు అన్నటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈ వీడియోని నేను మీ ముందుకు తీసుకొస్తుంటున్నాను. కాబట్టి సావధానంతో ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించి విని సావధానంగా సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట వక్తలకు, విఘ్నులకు నేను విన్నవించుచున్నాను. చిత్తగించండి. చూడండి, దేవుని వాక్యము సమయాన్ని అనుకూలపరుచుకొని క్లుప్తంగా కొన్ని మాటలను మనము ధ్యానం చేస్తాం. ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సత్యవేద గ్రంథం బైబిల్లో దేవుడు అనేక పర్యాయములు సత్యవేద గ్రంథములో నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను అని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో మనం గమనించవచ్చు, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం గమనించవచ్చు. పేతురు తన జీవితంలో దేవుని చేత ప్రేరేపించబడి ఈ 2 పత్రికలను రాసినట్టుగా మనం చూస్తాం. పేతురు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో అంత పరిపూర్ణత పొందినటువంటి అనుభవం ఏమీ తన మాటల ద్వారా, తన జీవన విధానం ద్వారా మనకు కనబడలేదు. అయితే యేసుక్రీస్తు శిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి మృత్యుంజుడై పరలోకమునకు ఆరోహణమైన తర్వాత పేతురు తన జీవన విధానము, తన స్థితిగతులు, తన ఆత్మీయత, తన బోధన విధానంలో అద్భుతమైనటువంటి విధానంలో తను దేవుని మహిమ కొరకై, ఆత్మల రక్షణ కొరకై, సంఘక్షేమం కొరకై తను చేసిన బోధన విధానములన్నీ కూడా క్రైస్తవ సంఘాలకు లేక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సార్వత్రిక సంఘంలో చేర్చబడిన అంగముగా ఉన్న ప్రతి వ్యక్తికి విదితమే. అయితే పేతురు తన జీవితంలో మరి ముగింపు దినాలలో తన జీవన విధానం ఎంతో అద్భుతమైనదిగా మనం చూస్తాం. ఈ సత్యవేద గ్రంథము పేతురు మొదటి పత్రికలో చూస్తే అమూల్యమైనటువంటి మాటలను ప్రత్యేకంగా పేతురుకు ఈ పత్రికలో మొదటి పేతురు పత్రికలో మనం చూడగలం. అమూల్యమైనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి సజీవమైన రాయని, అమూల్యమైనటువంటి ఆయన
యొక్క జీవిత స్థితి, అమూల్యమైనటువంటి ఆయన అని ఇలాగ అమూల్యము అన్నటువంటి పదాలను సత్యవేద గ్రంథం బైబిల్లో 1 పేతురు పత్రికలో మనం చూస్తాం. విశ్వాసులు స్థిరపరచబడడానికి నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని కూడా జ్ఞాపకము చేస్తున్నటువంటి పత్రికగా ఈ పత్రికలో మనం చూస్తాం. విశ్వాసులుగా ఎలా జీవించాలి, 1 అధ్యాయంలో, 2 అధ్యాయంలో ఎలాంటి ప్రత్యక్షత ఉండాలి, 3 అధ్యాయంలో ఒక పురుషుడు ఒక స్త్రీ దేవుని కొరకే కుటుంబ జీవితం ఎలా జీవించాలి అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. 4 అధ్యాయంలో చూస్తే మరి స్థిరత్వము, ఆయన శ్రమలు ఎలాంటివి, మనము కూడా ఈ లోకంలో శరీరధారి ఉన్నప్పుడు ఎలా ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. 5 అధ్యాయంలో చూస్తే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం కొంతకాలం శ్రమలు ఉంటాయి, అయితే ఆయన పూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరిచి బలపరుస్తారని నిరీక్షణతో కూడినటువంటి కొన్ని మాటలను, ప్రత్యేకమైనటువంటి మాటలను ఈ పేతురు పత్రికలో మనం గమనించవచ్చును. కనుక ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి మాటలను మనం చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు అని ఎప్పుడైతే మనం అంటామో, ఇక మిగతా వారందరూ కూడా పరిశుద్ధులు కాదు అని దాని అర్థం. దేవుడు పరిశుద్ధుడు అని ఎప్పుడైతే నేను పరిశుద్ధుడను అంటున్నాడో, ఇక మిగతా వారు కాదని అర్థం. నా క్లయింట్ నిర్దోషి అని ఎప్పుడైతే అంటున్నారో, మరి మిగతా వారు దోషులు, నా క్లయింట్ ఏ నేరము చేయలేదు అని అంటున్నాడంటే అర్థం ఏంటి? బట్ అలాగనే నేను ఇతను ఏ తప్పిదము చేయలేదు అంటున్నాడంటే, తప్పిదం చేయకపోయినా తప్పు చేసింది మీరే అన్నటువంటిది ఈ బాటలో పరమార్థము మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను పరిశుద్ధుడను అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో, మిగతా వారంతా కూడా పరిశుద్ధులు కాదు అని మనం గ్రహించాలి. మొదటిదిగా మరి పరిశుద్ధులు కాదు అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, మిగతా వారందరూ, ఈ ధాత్రిలో నివసిస్తున్న వారందరూ కూడా పాపులే అని మనకు అర్థమవుతూ వస్తుంది. అయితే పాత నిబంధన గ్రంథములో మరి పాపులుగా ఉన్నటువంటి వారిని పరిశుద్ధపరిచినటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. క్రొత్త నిబంధన కాలంలో పాపులుగా ఉన్నవారిని పరిశుద్ధపరచబడుతున్నటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. అయితే ఎవరికి వారే కూడా మీరు పరిశుద్ధపరచబడండి అని చెప్తున్నటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఆ కోణంలో కొన్ని లేఖనాలను మనము పరిశీలన చేస్తాము రండి. మొదటిదిగా చూస్తే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను అని. అయితే మరొక భాగంలో మనం చూస్తే నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలో 10వ వచనము కనుక మనం గమనిస్తే, ఇక్కడ రాస్తున్నటువంటి మాట, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని పరిశుద్ధపరచుము అంటున్నాడు. పాత నిబంధన కాలంలో మరి ఈ రాయబడిన మాటలు భౌతిక సంబంధమైనటువంటి విధానాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా నా అభిప్రాయము. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నేను పరిశుద్ధుని, ఈ ప్రజలు నా ఎదుట తప్పిదము చేసి వారు అపవిత్రులయ్యారు అని జ్ఞాపకము చేస్తున్నట్టుగా ఈ వాక్య భాగంలో అర్థమవుతుంది. 14వ వచనంలో కూడా చూస్తే, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుకుకొనిరి. ప్రజలను పరిశుద్ధపరచగా అంటే ఇక్కడ భౌతిక సంబంధమైన మలినము, అపవిత్రత, తప్పిదమును గురించి ఈ వాక్య భాగము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇదే పుస్తకంలో చూస్తే బహుశా 29వ అధ్యాయం అనుకుంటాను, 29వ అధ్యాయము 33, 37 వచనాలలో కనుక మనం పరిశీలించగలిగితే, 33వ వచనములో అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధమైనటువంటి, ఒకవేళ పై భాగం చూస్తే, వారిని ప్రతిష్ఠ చేయుటకును
వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడును వాటిని వారు తినవలెను, అవి పరిశుద్ధమైనవి అని కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు వారి ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును అనేటువంటి మాటలు ఈ వాక్య భాగంలో మనం గమనించగలం. 37వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడింది, అతి పరిశుద్ధముగా ఉండుము, 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలేను, ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును అన్నటువంటి మాటలు కూడా ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. అంటే పరిశుద్ధత, పరిశుద్ధుడు అనేటువంటి వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత 3వ పుస్తకము సత్యవేద గ్రంథంలో 3వ పుస్తకము లేవియా కాండంలో కనుక మనం గమనించగలిగితే 20వ అధ్యాయము చూడండి, 20వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో కూడా రాయబడింది, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయ్యుండుడి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పరిశుద్ధులుగా మిమ్మల్ని మీరే పరిశుద్ధులు చేసుకోండి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ మొదటిగా అంటున్నాడు నేను పరిశుద్ధుడను అంటున్నాడు. నేను పరిశుద్ధుడను అంటున్నాడంటే ఇక మిగతా వారందరూ పాపులు అని మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్య భాగం. ఇదే అధ్యాయం పుస్తకంలో చూస్తే 21వ అధ్యాయంలో లేవియా కాండములో 8వ వచనంలో, అతడు నీ దేవునికి ఆహారం అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలను, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోను యెహోవాను నేనే, నేను పరిశుద్ధుడను అనేటువంటి మాటలు ఈ 8వ వచనము 21వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తున్నాం. మొదటిగా చూస్తే దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడని, దేవుడు తప్ప మరి ఎవరునూ పరిశుద్ధులు కాదు అని ఈ వాక్య భాగము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది మొదటిదిగా మనం గమనించాలి. రెండవదిగా చూస్తే మనల్ని మనమే పరిశుద్ధులుగా చేసుకోవాలి అన్నటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. ఈ భాగంలోని లేవియా కాండములో 20వ అధ్యాయం 8వ వచనంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకొనుడి అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఇకపోతే రెండవదిగా మనం గమనిస్తే యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి జనులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడు అంటే ఇప్పుడు అపవిత్రతలో లేక పాపములో ఉన్నాము అన్నటువంటి భావాన్ని చూపిస్తుంది. అంతకుముందు చూస్తే నిర్గమాకాండంలో మోసే వారిని నువ్వు పరిశుద్ధపరచుము అన్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి దేవుడు పరిశుద్ధుడు, రెండవది మోసే ద్వారా పరిశుద్ధపరచబడుతూ వచ్చారు పాత నిబంధన కాలంలో. మొదటిది. రెండవదిగా చూస్తే తమను తామే వారు పరిశుద్ధపరచుకున్నటువంటి విధానము, తమను తాము పరిశుద్ధపరచుకోవడము అంటే పాత నిబంధన కాలం యొక్క విధానం ఏంటి అని ఆలోచిస్తే దేవునికి ఆయాసకరముగా లేక ప్రతికూలంగా ఏదైతే మానవుడు చేస్తాడో అదే అపవిత్రత అంటే పరిశుద్ధతను పోగొడుతుంది అన్నటువంటి మాటలను ఈ వాక్య భావము మనకు తెలియజేస్తూ ఉంది. ఏదైతే దేవుడు చెప్పాడో అది చెప్పకూడదు చేసినప్పుడు పరిశుద్ధుడిగా ఉండవలసినటువంటి మానవుడు అపవిత్రుడు లేక పాపి అవుతున్నాడని ఈ వాక్య భాగము మనకు విశదపరుస్తూ ఉంది. తద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక మనిషి పాపిగా జీవిస్తుంటున్నాడు, పాప స్వభావము శరీరములో నివసిస్తూ ఉంది. ఊహ తెలిసిన తర్వాత అవయవాలు పరిపూర్ణ దశకి మార్చబడిన తర్వాత మానవుడు కర్మతః కూడా పాపి అవుతుంటున్నాడు. పాపములో తన శరీరములో నివసిస్తుంది కనుకనే ఊహ తెలిసిన తర్వాత తను పాపం చేస్తుంటున్నాడు కర్మతః. అయితే దేవుడు ఆయన స్వాభావికంగానే పరిశుద్ధుడు. శరీరధారిగా ఈ లోకానికి యేసుక్రీస్తు నామధారిగా వచ్చినప్పుడు ఆయనలో ఏ పాపము లేనటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక మొదటిది దేవుడు పరిశుద్ధుడు, రెండవది మానవుడు పాపి లేక అపవిత్రుడు, పాపిష్టి పద్ధతి కలిగిన వాడు
అనేది మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. తద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం కనుక మనం పరిశీలించగలిగితే 5వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఇలా రాయబడినటువంటి మాట ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, క్రీస్తు రాకడయందు నిందారహితులుగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును. మొదటి భాగం చూస్తే సమాధానకర్తయకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును. కాబట్టి దేవుడే పరిశుద్ధపరుస్తాడని కొత్త నిబంధనలు కూడా మనం చూస్తున్నాం. అంటే మనిషి పాపి అన్నటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. స్వాభావికంగా పాపములో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. యూదా పత్రిక మొదటి వచనంలో కనుక మనం పరిశీలించగలిగితే, యూదా పత్రికలో మొదటి వచనంలో కనుక మనం చూడగలిగితే, యేసుక్రీస్తు దాసులను యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. కాబట్టి ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే, అంతేకాదు పౌలు తన పత్రికలలో కూడా జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధపరచబడిన వారి కొరకు 3వ వచనంలో చూస్తే ఇలా రాయబడింది చూడండి. యూదా పత్రికలో 3వ వచనం, ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గల వాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకుటకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొని మీకు వ్రాయవలసి వచ్చెను. కాబట్టి ఇక్కడ కూడా యూదా కూడా జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇంత మాత్రమే కాదండి, సత్యవేద గ్రంథం బైబిల్లో చూస్తే కొరింథీ మొదటి పత్రికలో చూస్తే, కొరింథీ మొదటి పత్రికలో మనం పరిశీలించవచ్చును. 2వ వచనంలో చూస్తే, కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. కాబట్టి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అంటే యేసుక్రీస్తు లేకుండా ఏ మనుషుడు కూడా పరిశుద్ధుడు కాడు. మొదటిగా దేవుడు మాత్రమే పరిశుద్ధుడు మనం గమనించాల్సిన విషయం. ఇక మనుషులందరూ స్వాభావికంగా పాపములో లక్షణాలు కలిగినటువంటి వారు. స్వాభావికంగా శరీరంలో పాపము నివసిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి పాపే అని జ్ఞాపకం చేస్తున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. అంటే మనలో పరిశుద్ధత ఎంత మాత్రమును లేదు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే తెస్సలోనిక రాష్ట్ర 2వ పత్రికలో చూస్తే, తెస్సలోనిక రాష్ట్ర 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో కనుక మనం పరిశీలించగలిగితే, 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, ప్రభువులను ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. ఆత్మ అనగా కూడా దేవుడు ఆత్మ స్వరూపి. కాబట్టి పరిశుద్ధపరచబడినటువంటి స్థితి మనుషుడికి లేదు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. మనల్ని మనం ఏం చేసినా కూడా పరిశుద్ధపరచుకోలేం. కాబట్టి అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మనుషుడు ఎలాగో పరిశుద్ధుడు కాగలడో చెప్తా ఉంది. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి. కాబట్టి విశ్వాసము ద్వారా కూడా మనం పవిత్రులమును పరిశుద్ధులము కాగలము. అది ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తుని విశ్వసించుట ద్వారా కూడా మన హృదయంలో ఉన్నటువంటి, మన శరీరంలో ఉన్నటువంటి పాపము, మాలిన్యము, స్వాభావికమైనటువంటి పాపం నుండి మనం పరిశుద్ధులము అవుతామని. అంత మాత్రమే కాదు, కొరింథీయుల రాష్ట్ర మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయం 11వ వచనం, మీలో కొందరు అట్టి వారే ఇంటిని కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును
మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా మానవుడు పరిశుద్ధపరచబడే తప్ప తనంతట తాను స్వాభావికంగా ఏ మానవుడు కూడా, ఈ దాతరిలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా పరిశుద్ధులు కారని మొదటిగా మనం గమనించాలి. దేవుడు మాత్రమే పరిశుద్ధుడని మనం గమనించాలి. పాత నిబంధన కాలంలో భౌతిక సంబంధమైన విధానంలో అక్కడ పరిశుద్ధత, పవిత్రత మోషే ద్వారా కలిగిందని మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధన కాలంలో మనం గమనించినప్పుడు అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులం కాగలమని జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి లేఖనాలు మనం చూసాం. కారణం ఏంటంటే లూకా సువార్తలో 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన జనన విధానము పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతిగా చేయబడుతూ వచ్చింది. అంటే ఏ పురుషునితో సంబంధం లేకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన జననంలో కూడా పాపము లేదు, ఆయన జీవితంలో కూడా పాపం లేదని, కర్మ పాపం కూడా లేనట్టుగా యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం మనం అందరికీ విదితమే. నాలో పాపం ఉందని మీరెవరు మీలో స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరినటువంటి ఆ మాటను మనం చూడగలం. అంటే ఆయన జననములో పాపం లేదు, స్వాభావికమైన పాపం లేదు, ఆయన స్వాభావికంగా పరిశుద్ధుడే, కర్మగా జీవితం అంటే క్రియారూపకంగా కూడా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడే. అంటే దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి వాక్య భావము మనకు అర్థమవుతుంది. ఇకపోతే మనందరము స్వాభావికంగా పాపులమే, మరి రెండవది కర్మ పాపులమని కూడా లేఖనము మనల్ని సుస్పష్టము చేస్తూ ఉంటుంది. కనుకనే ఇలాంటి అపవిత్రమై పాపులమై జీవిస్తున్నటువంటి మనము మరి ఎలాగున పరిశుద్ధులము కాగలము? సత్యవేద గ్రంథం బైబిల్లో యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం పరిశీలించగలిగితే ఇక్కడ ఆయన యొక్క అభిప్రాయము ఏమని జ్ఞాపకం చేస్తుందో చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే అది ఎన్నటికీ జరగదు, అది ప్రశ్నార్థకంగా గుర్తుంది. పాప స్వభావంలో జీవిస్తున్న వ్యక్తి పాపమే స్వభావమే లేనటువంటి వ్యక్తికి మరి జన్మించలేడు, జన్మను ఇవ్వలేడు అన్నటువంటి వాక్యము ఈ వాక్య భావం ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఎవరమైనప్పటికీ ఈ ధరణిలో నివసిస్తున్నటువంటి మనందరము, ఈ ధరణిలో జన్మించినటువంటి మనందరము, భవిష్యత్తులో జన్మించబోతున్నటువంటి వారందరూ కూడా తండ్రి తల్లి కలయిక ద్వారా జన్మిస్తున్నందువలన తండ్రిలో తల్లిలో స్వాభావికంగా శరీరములో పాప స్వభావము ఉంది కనుక పరిశుద్ధులుగా ఎవరు జన్మించడము లేదు అని మనం గమనించాలా. దేవుడు అక్కడే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే మన అందరినీ పరిశుద్ధులుగా చేయగలడని మొదటిదిగా మనం గమనించుకోవాల్సినటువంటి విషయము. కావున దేవుడు పరిశుద్ధుడని మనము మొదటిగా గ్రహించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఎవరమో మనకే నిర్ధారణ చేయబడుతుంది. మనము పాపులము అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఎలా పరిశుద్ధులు కాగలమంటే, మనము కూడా పరిశుద్ధులు కావాలని కోరిక కలిగినటువంటి ప్రతి మానవుడికి ఒక గొప్ప అవకాశము యేసుక్రీస్తు ప్రభు కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. మనందరి పాపముల నిమిత్తమై ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయములో లేఖనం సెలవిచ్చినట్టుగా రక్త ప్రోక్షణం పాప వినాశనం అని గ్రంథాలు సెలవిచ్చినట్టుగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో రక్తం చిందింపకుండా పాపక్షమాపణనే కలగదన్న విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకై తన ప్రశస్తమైన రక్తాన్ని, అంటే ఆయన శరీరములో పాపము లేదు, అపవిత్రత లేదు,
ఆయన రక్తములో పాపము లేదు, అపవిత్రత లేదు. ఆయన జీవన విధానములో పాపము లేదు, అపవిత్రత లేదని ఇందు మూలముగా లేఖనముల ద్వారా సుస్పష్టము చేయబడుతున్నాయి. ఇకపోతే మనందరము పాపులమే అన్నటువంటిది, పరిశుద్ధులము ఎవరము కూడా మనము క్రియల ద్వారా కానీ స్వాభావికంగా కానీ మనం ఎవరము పరిశుద్ధులము కాదని లేఖనము ద్వారా సత్యవేద గ్రంథం బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు ఆ పాపం నుండి మనం పరిశుద్ధం కావాలి, విముక్తులం కావాలి అంటే మనము యేసు రక్తాన్ని ఆశ్రయించాలా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జంతు రక్తములో, ఏ జంతువులో కూడా పవిత్రత లేదు, ఏ ద్రవములో కూడా పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. ఏ వ్యక్తిలో కూడా, దేహములో కూడా పరిశుద్ధత లేదు. ఏ వ్యక్తి జీవితంలో కూడా పరిశుద్ధత లేదు. ఏ వ్యక్తి రక్తంలో కూడా పరిశుద్ధత లేదు. కనుకనే యేసుక్రీస్తు వారు ఒక్కరే పరిశుద్ధుడిగా పాపము లేనటువంటి దేహము కలిగి జీవిస్తూ వచ్చాడు, పాపము లేనటువంటి రక్తము కలిగి జీవిస్తూ వచ్చాడు, పాపము లేనటువంటి క్రియలు కలిగి ఆయన జీవిస్తూ వచ్చాడు. కనుకనే యేసు రక్తమే మనకు పాపము నుండి విముక్తులుగా చేయగలదు. కనుక నువ్వు ఎవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా, నీవు నేను మనందరము ఈ దాత్రులో నివసిస్తున్న వారందరూ పరిశుద్ధులము కాదు, పాపులమే అని మనం గ్రహించాలి. చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, పద్ధతుల ద్వారా, ఇవి ఏమీ లేకపోయినా మన శరీరంలో స్వాభావికంగా కూడా పాపము పరిపాలన చేస్తూ ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధుడు కావాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దగ్గర రావాలి. పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తమును ఆశ్రయించాలి. ఆయన రక్తము కల్మషము లేనటువంటి రక్తం, కలుషితము లేనటువంటి రక్తం. ఆయన రక్తములో కూడా మానవ స్వభావ సంబంధమైన రక్తము ఎంత మాత్రమును ప్రవేశించలేదు. మనం అనుకోవచ్చు, అలాగంటే మరియ గర్భంలో ఉన్నాడు కనుక మరి మరియలో ఉన్నటువంటి రక్తం యేసుక్రీస్తులో ఎందుకు రాలేదు, పాలు తాగాడు కనుక మరి పాలు తాగితే ఎందుకు రాలేదని మనం ఆలోచన చేయవచ్చు. అయితే దేవుడు కనుక అది ఆయనకు సాధ్యమే, దేవుడు కనుక ఆయనకు సాధ్యమే. గర్భాన్ని మాత్రం వాడుకున్నాడు తప్ప ఆ గర్భంలో ఆయన పాపపు స్వభావంతో శరీరము దాల్చలేదు, పాపపు స్వభావంతో కూడిన రక్తమును ఆయన దేహంలోనికి రాలేదు. ఒకవేళ పాప స్వభావంతో కూడిన దేహమే ఆయనదైతే, పాప స్వభావం కూడిన రక్తమే ఆయన దేహంలో ఉంటే, ఆయన రక్తము ఈ లోక మానవాళికి ఎలాగనో విముక్తిని చేయగలదు, ఎలాగనో పవిత్రునిగా చేయగలదు. ఒక్కసారి వక్తలు విఘ్నులు ఈ విషయాన్ని గమనించాలి. కనుకనే యేసు రక్తము, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తూ ఉంది. మరి అట్లా పవిత్రులం కావాలా, పరిశుద్ధులం కావాలంటే మరి మనం ఏం చేయాలి? ఆయన రక్తానికి ఆ సామర్థ్యం ఉంది. మరి మనం ఏం చేయాలంటే అదే యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన పాపములను సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధపరచబడేవాడిగా లేఖనము సెలవిస్తూ ఉంది. కనుక 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 9వ వచనం మరియు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం ద్వారా మనము పరిశుద్ధపరచబడగలమని దేవుని వాక్యము సుస్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఒకవేళ ఇంకా నీ పాపను క్షమించబడకపోతే, ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తే, మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, ఎప్పుడు ప్రభు రాకడొస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ లోకం అంతరిస్తుందో తెలియదు. కనుక నువ్వు పాపం నుంచి విముక్తి పొంది పరిశుద్ధుడు అయితేనే తప్ప ఆ మోక్షానికి, స్వర్గానికి, వైకుంఠానికి, జిన్నతికి, పరలోకానికి ప్రవేశించలేవని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తోంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, విఘ్నులు వక్తలైన వారలారా, ఈ మాటలు, దేవుడొక్కడే పరిశుద్ధుడు, ఆయన ద్వారా మాత్రమే, ఆయన రక్తం ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులం కాగలం. లేదంటే ఎన్నటికీ మనం పాపులుగానే ఉండి ఈ లోకంలో మరణించినట్లయితే, భౌతిక సంబంధమైన మరణం రుచి చూసినట్లయితే యుగ యుగాల అగ్నిగుండం, యమగుండమానికి వెళ్ళబోతున్నాం. అది తప్పించుకోవాలంటే యేసుక్రీస్తుని రక్తము ద్వారా, ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితము ద్వారానే మనకు పాప విమోచన ఉంది, విడుదల ఉంది. ఆయన ద్వారా మాత్రమే మనము
పరిశుద్ధపరచబడగలమని లేఖనం ద్వారా అర్థం చేసుకొని యేసు రక్తాన్ని ఆశ్రయించి ఆయన విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు కడగబడతావు, పవిత్రపరచబడతావు, పరిశుద్ధపరచబడతావు. ఆయన రక్తము నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి నిత్య అగ్నిగుణం తప్పించి పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధమైనటువంటి ఆ రాజ్యానికి మనందరినీ వారసులుగా చేస్తుంది. కనుక ఇంకా నీ పాపలు క్షమించబడకపోతే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు విమోచనని తెలుసుకొని గ్రహించి సత్యాన్ని అవలంబించి ఆయన పరిశుద్ధమైన జీవితం, ఆయన పరిశుద్ధమైన రక్తమును ఆశ్రయించినప్పుడు మనందరం కూడా పరిశుద్ధులుగా చేయబడతాం. నిత్య అగ్ని కూడా తప్పించుకుంటాం, నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విన్న వారితో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇంకెవరు పాపలు క్షమించబడలేదు వారు మీరు దర్శించండి ప్రభా. మీరు మాత్రం పరిశుద్ధులు, మీ రక్తం పరిశుద్ధమైనది. ఈ లోకంలో ఎక్కడ కూడా మేము పరిశుద్ధులం కాలేము. కనుక మీ ద్వారా మాత్రమే వీలవుతుందని మేము గ్రహించడానికి, అనేకులు గ్రహించడానికి, నీ మాటలను విని సత్యాన్ని గ్రహించి లోకంలో ఎక్కడ కూడా పరిశుద్ధత లేదు, ఏ జలము కూడా పరిశుద్ధపరచలేదని సత్యాన్ని ఎరిగి మేమందరము స్వాభావికమైన పాపులమే, కనుకనే పాపం చేస్తూ జీవిస్తున్నాం భూమి మీద. అలాగే మరణిస్తే అగ్నిగుండమని ప్రభా మరి వింటూ వచ్చారు. కార్యం చేయని నింది శ్వాసం ఉంచి మీ రక్తం ద్వారా వారి ప్రతి పాపం కడగబడి పరిశుద్ధపరచబడి నిత్య అగ్నిగుండం తప్పించుకుని నిత్యరాజును వారసులుగా చేయమని వందనములు చెల్లిస్తూ ఇన్నికై స్తుతిస్తూ మనం యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.